రైతు మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు భీష్మ అగ్రికల్చర్. నేను మీ వడ్ల పవన్ కుమార్. మనం ప్రస్తుతం కొటాలగూడ గ్రామం, వికారాబాద్ మండలం, వికారాబాద్ జిల్లాకు చెందిన యువ రైతు మనతో పాటు ఉన్నారు. వారు ఒక ఎకరంలో ఒక సంవత్సరం కింద గులాబీ తోటను నాటుకోవడం జరిగింది. ప్రస్తుతం ఒక సంవత్సరము పంట వయసున్న గులాబీ తోటలో మనం ఉన్నాము. సో వారితో సాగు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అన్న, మీకు మొత్తం ఎన్ని సంవత్సరాలు వ్యవసాయ అనుభవం ఉంది? 3-4 years నుంచి అనుభవం ఉంది. 3-4 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఓకే. అంటే ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను కూడా పీజీ కంటిన్యూ చేస్తున్నాను. పీజీ కంటిన్యూ చేస్తున్నారు అంటే చదువుకుంటూ వ్యవసాయం చేస్తున్నారు. ఓకే. ఈ గులాబీ తోట నార్మల్గా ఒక కమర్షియల్ క్రాప్ అనుకోవచ్చు. అంటే సంవత్సరం అంతా మనకు హార్వెస్టింగ్ చేసిన వస్తూ ఉంటాయి. ఇంకా ఈ పూలు మనకు ఎప్పటికి కావాల్సిందే. నార్మల్గా చామంతి, బంతితో పోల్చుకుంటే గులాబీ ఇక సంవత్సరం అంతా మనకు కావాల్సిందే. సో సంవత్సరం కింద ఈ గులాబీ పెట్టాల్సిన ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే మా పక్కన రైతు వాళ్ళ నుంచి వాళ్ళు పెడితే వాళ్ళు గులాబీ తోట పెట్టడం వల్ల మంచి లాభాలు ఉన్నాయని వాళ్ళ ద్వారా తెలుసుకొని వాళ్ళ ద్వారా మొక్కలు తెప్పించుకొని పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్నారు. ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి? ఒక ఎకరానికి సుమారుగా 3000 పైన గులాబీ మొక్కలను పెట్టుకోవచ్చు. 3000 పైన. ఓకే. అంటే ఏం రకం ఇది? ఇది బుల్లెట్ అండి. బుల్లెట్. మొత్తం మీరు 3000 పెట్టుకునే మొత్తం బుల్లెట్? 3000 పెట్టుకునే మొత్తం బుల్లెట్. అంటే ఎట్లా మొలకలు ఎట్లా దొరుకుతాయి మీకు? బయట మార్కెట్లో దొరుకుతాయా లేకపోతే బయట? అంటే శంషాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్. ఓకే. ఇట్లా వరుసలు తీసి పెట్టిర్రు. ఓకే. ఇట్లా వరుసల మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది? మొక్కల మధ్య డిస్టెన్స్ ఎంత? ఇట్లా మొక్కల మధ్యలో మొక్కకి 2.5 ఫీట్లు ఉంది. ఇట్లా వరుసకి సాలుకు మధ్యలో 6 ఫీట్లు ఉంది. 6 ఫీట్లు ఉంది. వరుసల మధ్యలో 6 ఫీట్లు. ఇంకొద్దిగా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. 6 నుంచి 8 ఫీట్ల వరకు కూడా తీసుకోవచ్చు. ఇది మొత్తము గులాబీ తోట ఎన్ని సంవత్సరాల వరకు మనం సాగు చేసుకోవచ్చు? అంటే ఇది సుమారు ఒక 4-5 సంవత్సరాల వరకు వస్తుంది. ఇప్పుడు మనము 2 సంవత్సరాలు అయితే, ఇది 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే చెట్లు అనేటివి అల్లుకపోతాయి అనమాట. అంటే నడవడానికి రానప్పుడు మనం మళ్ళీ మొక్కలను మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ గ్రోతింగ్ మళ్ళీ చేసుకొని చేసుకోవాలి. ప్రూనింగ్ చేసుకోవాలి రెండింటికి ఇట్లా తలగకుండా. ఓకే. ప్రస్తుతం 1 year అయింది. ప్రస్తుతం 1 year అయింది. ఇప్పుడు ఎన్ని రోజులకి ఇది ఫస్ట్ కటింగ్ వస్తుంది? ఫస్ట్ కటింగ్ ఒక 2 months లో ఫస్ట్ కటింగ్ చేసుకోవచ్చు. మొదటి 2 నెలలకి ఫస్ట్ కటింగ్ చేసుకోవచ్చు. అంటే కిలో, హాఫ్ కిలో అట్లా స్టార్ట్ అవుతుంది. ఒక 3-4 months తర్వాత ఒక 4-5 kgs స్టార్ట్ అవుతాయి. ఇక మంత్ పెరుగుతున్న కొద్దీ ఒక 2-3 kgs పెరుగుతాయి అనమాట. దాని తర్వాత ఈ చిగుర్లను బట్టి మనకు పువ్వులు అనేవి వస్తుంటాయి. చిగుర్లు పోయినప్పుడు పువ్వులు తక్కువ అవడం, చిగుర్లు వచ్చినప్పుడు పువ్వులు ఎక్కడ అవడం అనేది జరుగుతూ ఉంటాయి. ఓకే. చెప్పండి, నార్మల్గా గులాబీ తోటలో ఇప్పుడు మనం వేరే వరి పంట కానివ్వండి, పత్తి, ఇంకా మిర్చి ఇలాంటి పంటలకు పురుగు మందులు, తెగుల మందులు కొడతా ఉంటాం. సో గులాబీకి అసలు పురుగు వస్తుందా రాదా, లేకపోతే తెగుళ్ళు వస్తాయా, లేకపోతే న్యూట్రిషన్కి కానివ్వండి, గ్రోత్ కానివ్వండి, అసలు మందులు వాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా? గులాబీకి మందులు చాలా అవసరం అండి. మందులు చాలా అంటే మనం ఎంత మందులు వాడుకుంటే, పువ్వులు ఎంత నీట్గా ఉంటే మనకు మార్కెట్లో దాని రేట్ అనేది ఎంత బాగుంటుంది. మనకు అంటే నార్మల్గా ఏమొస్తుంది? పురుగు వస్తుందా, తెగులు వస్తాయి? ఎట్లా? పురుగు వస్తుంది. అలాగే అంటే బాగా గులాబీలో బాగా వచ్చేటటువంటి రోగం ఏంటంటే బాగా పూలకి ట్రిప్స్ తగులుతుంది. అలాగే ఆకులకి బూడిద రోగం అనేటటువంటిది పడుతుంది. ఇది మనకు లైట్ పురుగులు రావడం వల్ల, లైట్ పురుగులు నైట్ టైంలో అనేది పువ్వును అనేటువంటిది ఆఫ్ అంటే ఉన్నటువంటి మొగ్గని సగం వరకు కొరికేస్తాయి. లైట్ పురుగులు ఎందుకు అట్రాక్ట్ అయితే దీనికి? అంటే నైట్ లో కొంచెం రెడ్ గా అనిపించేసరికి అంటే ఉన్న పువ్వుని సగం కొరికేయడం జరుగుతుంది. ఓకే. లైట్ పురుగులు వస్తాయి, త్రిప్స్ వస్తాయి, బూడిద తెగులు వస్తాయి, లైట్ పురుగు వస్తుంది. ఓకే. అలాగే ఇంకా ఈ కొత్త చిగుర్లను పురుగులు తినడం జరుగుతుంది. ఈ కొత్త చిగుర్లకి హోల్స్ పడతాయి. దీన్ని అట్లాగే మొత్తం పురుగు మొత్తం ఈ కొత్త చిగురునంతా తిని కొత్త మొగ్గలు రాకుండా ఆపుతుంది పురుగు. అంటే లద్దె పురుగు వస్తుందా? ఓకే. లద్దె పురుగు లేదా చిగురులను కూడా తింటా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ త్రిప్స్ కి, లద్దె పురుగుకి మరి పురుగు మందు ఏమేమి వాడుకున్నారు మీరు? పురుగు మందు నేను ట్రిప్స్ కోసము సెక్టో మందును వాడుకున్నాను. మా ఒక ఎకరా పొలానికి 50 ml సెక్టో మందును ట్రిప్స్ కోసము, పురుగు నివారణ కోసం మరియు పూలు మంచి రావడం కోసం వాడుకున్నాను. ఒకసారి డబ్బు చూపించండి. ఓకే. ఆ సెక్టో వాడుకున్నారు. ఎకరానికి 50 ml? ఎకరానికి 50 ml వాడుకున్నాను. ఓకే. ఇది దేనికి పని చేసింది మీకు? ఇది బాగా అంటే ఈ పువ్వులో ఇది మొగ్గ దశలో ఉన్న తర్వాత, మొగ్గు వచ్చిన తర్వాత దీంట్లో బాగా ట్రిప్స్ అనేది వచ్చింది అనమాట. ట్రిప్స్ రావడం వల్ల ఏమైంది, ఈ పువ్వుకున్నటువంటి రెక్కలు అనేటువంటి ఇట్లా నల్లగా మారడం జరిగింది. ఓకే. ఇట్లా నల్లగా మారడం జరిగింది. ఇది సెక్టో మందు కొట్టిన తర్వాత ఈ పువ్వులో ఉన్నటువంటి మొగదాశలో ఉన్నటువంటి దాంట్లో చిన్న నల్లి పురుగు లాంటిది చనిపోయి పువ్వు నీట్గా రావడం జరిగింది. అంటే ఇట్లా రసం పీల్చి పురుగులు అనేవి చనిపోయినాయి బాగా. అంటే పువ్వు లోపల ఉంటాయి, పువ్వులో రెక్క లోపల ఉంటాయి, అవి కూడా చనిపోయినాయి. ఓకే. ఎన్ని రోజులకు పనిచేసింది మందు సెక్టో అనేది? అంటే ఇది కొట్టిన తర్వాత ఒక 1 week వరకు, అంటే 4-5 days
వర్క్ చేసింది 1 వీక్ వరకు పూర్తి ఫలితం వచ్చింది. పూర్తి ఫలితం వచ్చింది. ఓకే, ఇప్పటికి కొట్టి ఎన్ని రోజులు అయింది? కొట్టి ఇప్పటికి 1 వీక్ 1 వీక్ అవుతుంది. ఓకే ఓకే, రిజల్ట్ అయితే బాగానే ఉందా? బాగుంది. ఇప్పుడు నార్మల్గా మనం ఏదో ప్రమోషన్ అయితే కాదు కదా, లేదు నిజంగా పనిచేసి లేదు ప్రమోషన్ ఏం లేదు, ప్రమోషన్ ఏం లేదు, ఖచ్చితంగా వర్క్ అయింది. కావాలంటే తోటను కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు ఈ లేత చిగుర్లను తింటా ఉంటుంది అన్నారు కదా, అవును. లద్దె పురుగులు కానివ్వండి, అవును. వాటికి ఎట్లాంటి మందులు వాడుకున్నారు? మా ఉన్న ఈ ఎకరం పొలానికి 500 ml ఎమామెక్టిన్ బెంజోనేట్ మరియు అందులో షార్ప్ లాంటి వేరే పౌడర్ని మందులు కూడా వాడుకోవడం జరిగింది. ఎమామెక్టిన్ బెంజోయేట్ వాడుకున్నారు అవును సార్. ఈ లద్దె పురుగులకైతే. ఓకే ఓకే, అది బాగా పనిచేసిందా మరి? బాగా పనిచేసింది. ఇప్పుడు నార్మల్గా ఈ లేత చిగుర్లు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు సంవత్సరం అయింది, గ్రోత్ పెరుగుతూ ఉంటాయి. ఈ ప్రస్తుతం ఈ వర్షాలకు కానివ్వండి, పురుగులు తింటున్నప్పుడు, ఈ లేత చిగురు పురుగులు తింటున్నప్పుడు గ్రోత్ తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ గ్రోత్కి ఎట్లాంటి మందులు వాడుకున్నారు? గ్రోత్కు నేను అలాగే మాకు తెలిసిన వారి సందేశం మేరకు పిక్సెలిన్ కంపెనీ నుండి ప్రోబియన్ అనేటటువంటి మందును వాడుకున్నాను. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ప్రోబియన్ మందు. ఈ ప్రోబియన్ మందు వాడుకున్న తర్వాత మంచి చిగుర్లు కానీ, మా ఈ గులాబీ చెట్టుకు మంచి చిగుర్లు కానీ, మంచి గుండి కానీ, పువ్వు మంచి సైజ్ కానీ, ఫ్లవరింగ్ కొద్దిగా నీట్గా రావడం కానీ జరిగింది. ఇది నేను మా ఎకరం పొలానికి నేను 500 ml ప్రోబియన్ మందును వాడుకున్నాను. ఇది కూడా వాడుకున్న తర్వాత 1 వీక్కి పూర్తి ఫలితం లభించింది. ఇది కూడా గ్రోత్కి పనిచేసింది. అంటే లేత చిగుర్లు వచ్చినాయి, లేత పువ్వు మొగ్గలు వచ్చినాయి, పువ్వు కూడా సైజ్ వచ్చిందా? మంచిగా సైజ్ వచ్చింది, నీట్గా వస్తున్నాయి. ఓకే, వాడి ఎన్ని రోజులు అయింది? ఇది వాడి 1 వీక్ అవుతుంది. వారం అయింది. మనకు రిజల్ట్ ఎట్లా ఉంది? ఎట్లా అనిపించింది? రిజల్ట్ బాగుంది. ఎకరానికి 500 ml వాడుకున్నారు. మీరు ఈ సెక్టో ప్రోబయాన్ కలిపి వాడుకున్నారా, సపరేట్ వాడుకున్నారా? ఈ సెక్టో మరియు ప్రోబయాన్ మందును రెండుని కలుపుకొని ట్రిప్స్ నివారణ కోసం మరియు ఈ చెట్టు ఒక చిగుర్ల కోసం రెండు కలుపుకొని వాడుకున్నాం. రెండింటికి బాగా పనిచేసింది. ఓకే, ఇప్పుడు చెప్పండి, నార్మల్గా గులాబీ తోట నాటుకొని సంవత్సరం అయింది, 2 నెలలకు ఫస్ట్ కటింగ్ వస్తుంది, 3-4 నెలలు వచ్చిన కొద్దీ మీకు కటింగ్ పెరుగుతూ ఉంటుంది, కేజీలు పెరుగుతూ ఉన్నాయి అన్నట్టు అన్నారు. సో ఇప్పుడు మీకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అంటే ఈ 10 నెలలు అయింది. ఈ 10 నెలల్లో మీరు ఒక రోజుకి రోజు తెంపుతా ఉన్నారు కదా, ఒక రోజుకి ఎట్లా వస్తున్నది? ఎన్ని కేజీలు తెంపుతున్నారు? అంటే ఇప్పుడు చిగుర్లు ఎక్కువ ఉన్నప్పుడు పూలు ఎక్కువ రావడం, చిగుర్లు తక్కువ ఉన్నప్పుడు పూలు తక్కువ రావడం జరుగుతుంది. ఎక్కువ అంటే మేము తోట పెట్టి నుంచి ఒక ఈ ఎకరం పొలంలో మొత్తము సుమారుగా 100 కేజీల వరకు కూడా తెంపుకోవడం జరిగింది. 100 కేజీల వరకు కూడా తెంపుకున్నారు ఈ ఎకరానికి? అవును. ఓకే ఓకే, ఒకసారి అంటే ఇట్లా చిగుర్లు వచ్చినప్పుడు మంచిగా వచ్చిన. ఇప్పుడు మార్కెట్లో ధర ఎట్లా పోతుంది? గులాబీ ఏంటంటే ఇప్పుడు సంవత్సరం అంతా అమ్మాల్సిందే. మార్కెట్లో ధర ఎట్లా పోతుంది? మార్కెట్ ఎక్కడ వేస్తారు? మార్కెట్ మేము గుడిమల్కాపూర్ మార్కెట్లో వేస్తామన్నా, పూల మార్కెట్. ఇప్పుడు కొద్దిగా రేట్లు బాగానే ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం బోనాలు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు కేజీ 100 రూపాయలు వెళ్తుంది మనకు. ఎప్పుడంటే ఇప్పుడు జూన్ జూలై నుంచి మళ్ళీ నవంబర్ వరకు, కార్తీక మాసం వరకు రేట్లు ఉంటాయి. తర్వాత మళ్ళా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఆ 3 months మూడాలు ఉండడం వల్ల పూలకు రేట్ అనేది ఉండదు అనమాట. అప్పుడు మనం ఈ పూలను మొత్తము అంటే చేను మొత్తం వాటర్ ఇవ్వకుండా చేను మొత్తం వదిలేయడం జరుగుతుంది. అప్పుడు చేను మొత్తం ఈ ఇగుర్లు మొత్తం పోతాయి, మొత్తం మేకలు మేపుతాము, మొత్తం చిగుర్లు మొత్తం పోతాయి, వదిలేయాల్సి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ జూన్ జూలైలో మళ్ళీ వాటర్ వదిలి మసాలా అది వేయడం వల్ల అన్ని రోజులు పంట ఆగడం వల్ల, భూమి బాగా ఆగడం వల్ల వాటర్ ఇడిస్తే కొద్దిగా చెట్లు గ్రోత్ అనేది బాగా వస్తాయి, ఒకటేసారి వస్తాయి. మనం ఆ నెక్స్ట్ జూన్ జూలైలో ఏం కదా, ఇప్పుడు ఆగస్టు జూలైలోనే మనకు శ్రావణ మాసం ఉంటుంది కాబట్టి అంటే వ్రతాలు పూజలు బాగుంటాయి, బోనాలు ఇవి ఉంటాయి కాబట్టి మంచి రేటు పలికే అవకాశం ఉంటుంది ఈ సమయంలో. నార్మల్గా అంటే యావరేజ్గా సంవత్సరానికి ఇప్పుడు రోజు మొత్తం తెప్పుతా ఉంటారు. సంవత్సరంలో 1 కేజీ తీసుకుంటే ఇప్పుడు ఒకసారి 100 రూపాయలు పోతుంది, ఒకసారి 40 రూపాయలు, ఒకసారి 50 రూపాయలు పోతుంది. అంటే సగటు అంటే తక్కువలో ఎంత పోతుంది, ఎక్కువలో ఎంతవరకు పోతుంది? తక్కువలో అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు డిసెంబర్, జనవరి ఆ మూడాల టైంలో అయితే 10 రూపాయలు 20 రూపాయలు కూడా వెళ్తుంది అన్నకి. అప్పుడు మనకు తెంపిన లేబర్ కూలి ఖర్చులు, దీనికి కావాల్సినటువంటి మందులకు, దీనికి మెయింటెనెన్స్ కూడా మనకు డబ్బులు అనేటువంటివి రావు. ఇప్పుడు హైయెస్ట్ అంటే ఈ జూన్ జూలై మంత్లో చూసుకున్నట్టయితే హైయెస్ట్ అంటే ఒక 150 వరకు వెళ్ళింది. 150 వరకు వెళ్తుంది. ఓకే, తక్కువలో 20, ఎక్కువలో 150 వరకు పోవచ్చు ఒక సగటుగా. ఓకే ఓకే. ఇక్కడ మీకున్న ఈ 3-4 సంవత్సరాల అనుభవం ప్రకారం వ్యవసాయంలో గులాబీ రైతులు కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే వ్యవసాయ రైతులు కానివ్వండి, పూల రైతులు కానివ్వండి, మీరు పూల సాగులు చేస్తూ ఉన్నారు. గులాబీ రైతులు ముఖ్యంగా వాళ్ళకి పూల రైతులకు గిట్టుబాటు అవుతుందా ధరలు ఇవన్నీ?
గిట్టుబాటు అవుతుందన్న, కానీ ఎక్కువ అంటే మార్కెట్లో రేట్ బాగుంటే మనకు పువ్వులు తక్కువ వచ్చినా గిట్టుబాటు అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు అందరూ ఒకటిసారి పువ్వులు వచ్చేసరికి మార్కెట్లో రేట్ లేకపోయేసరికి రైతులు నష్టపోతారు. ఓకే. అంటే పువ్వులు అందరివి అంటే అందరితో ఒక 50 కేజీ వెళ్ళేటివి అందరు రైతులు ఒకటేసారి వచ్చేసరికి అందరివి 50 నుంచి 100 కిలోలు వచ్చేసరికి రేట్ అనేటటువంటి తగ్గుతుంది. అలా కొద్దిగా రైతులకు కొద్దిగా నష్టపోతుంది. ఓకే ఓకే, పర్లేదా మీకైతే? పర్లేదు. ఓకే ఓకే, చూసారు కదండి, యువ రైతు ఒక ఎకరంలో గులాబీ సాగు చేసుకుంటున్నారు. వారు ఒక 3 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. అట్లాగే వాళ్ళు పీజీ కూడా చేస్తున్నారు, చదువుకుంటూ వ్యవసాయం చేస్తున్నారు. సో ప్రస్తుతం ఇది ఒక సంవత్సరం పంట. అంటే ఒక సంవత్సరంలో గులాబీ సాగు చేస్తున్నప్పటి నుంచి 2 నెలలకి ఫస్ట్ కటింగ్ వస్తుందని మనకు రైతు తెలియజేస్తూ ఉన్నారు. ఈ 2 నెలల నుంచి ఇప్పుడు సంవత్సరం అంటే ఒక 10 నెలల నుంచి కటింగ్ జరుగుతూ ఉంది. ఇక అవసరాన్ని బట్టి రోజు రోజు దింపుతూ ఉన్నారు. ఇంకా శుభముహూర్తాలు లేకపోతే పండుగలు ఉన్నప్పుడు ఎక్కువ మార్కెట్ చేస్తారు. మిగతా టైంలో కొన్నిసార్లు మేకల్ని మేపి 2 నెలలు వదిలేసి తర్వాత ఒకటేసారి గ్రోత్ వచ్చేలాగా, తర్వాత గ్రోత్ వచ్చినప్పుడు ఇక పండుగల పబ్బాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు తెంపుకొని మార్కెట్కి వేసుకుంటారు, గుడిమల్కాపూర్ మార్కెట్కి. సో ప్రస్తుతం వీళ్ళకు ఈ గులాబీ తోటలో ఏంటంటే మనకు త్రిప్స్ కానివ్వండి, లేకపోతే మైట్స్ కానివ్వండి, రసం పీల్చు పురుగులకు వీళ్ళు పిక్స్టెన్ సైన్సెస్ వారి సెక్టోని ఒక 50 ml ఎకరానికి వాడుకున్నారు. అట్లాగే గ్రోత్కి ప్రొబయాన్ అనే మందుని ఒక 500 mlని వాడుకున్నారు. ఈ గ్రోత్కి ప్రొబయాన్ వాడుకోవడం వల్ల వాళ్ళకు లేత చిగుర్లు కానివ్వండి, పూ మొగ్గలు కానివ్వండి, ఇంకా గులాబీ సైజు కూడా రావడం, కలర్ రావడం, ఇవన్నీ జరిగాయని మనకు రైతు తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ సెక్టో వాడుకోవడం వల్ల పూ మొగ్గలో ఉన్నప్పుడు ఈ పూరెక్క లోపల ఉన్న రసం పీల్చు పురుగులు, బ్లాక్ త్రిప్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా రసం పీల్చు పురుగులు ఎట్లాంటివి ఉన్నా సరే వాళ్ళకి పోనీ మనకు తెలియజేస్తూ ఉన్నారు. సో మరిన్ని వీడియోస్ కోసం భీష్మ అగ్రికల్చర్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.